ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతను కూడా, గడిచిన రాత్రి అంతను కూడా మీ రక్షణలో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి స్తుతులు నాయనా. అవును తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినమును చూడలేని వారు అనేకులున్నారు. అయినప్పటికీ అయా మా అందరినీ తండ్రి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కోట్లాది కోట్ల వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, మా యొక్క జ్ఞానము, మాకున్న ఆరోగ్యము, మాలో ఉన్న శక్తి వలన మేము ఈరోజు సజీవంగా లేము, కానీ కేవలము మీరు చూపించినటువంటి కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము. అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము ద్వారా మాట్లాడుతున్నారు. నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయున్నాను అని తండ్రి చాలా సుస్పష్టంగా లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. అయా మేము ఈ రోజున దేనిని బట్టి కూడా భయపడొద్దని, దేనిని బట్టి కూడా చింతపడొద్దని, మమ్మల్ని విడిపించే దేవుడవు, మమ్మల్ని రక్షించే దేవుడవు, మమ్మల్ని కాచి కాపాడి అయా క్షేమంగా ఉంచే దేవుడవు నీ ఉంటుండగా అయా మేము భయము లేకుండా ధైర్యము కలిగి జీవించే కృప దయచేయండి. మీరు మాకు తోడై ఉంటుండగా తండ్రి, ఏ మనుష్యునికి మేము భయపడకుండా తండ్రి నిర్భయంగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. అయా ఈ రోజున ప్రాముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ మందిరంలో మీ పాద సన్నిధిన మిమ్మల్ని స్తుతించుకుంటూ, మీ నామాన్ని గణపరుచుకుంటూ, మీ యొక్క వాక్యాన్ని వింటూ జీవించగలిగే కృప దయచేయండి తండ్రి. అయా ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా యొక్క కార్యకలాపాలన్నిటినీ కూడా దీవించండి. నూరంతల ప్రతిఫలాలు మాకు దయచేయమని అడుగుతున్నాము. ఆగిపోయాయి అనుకున్న పనులు మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. నూతనముగా ఈ రోజున శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా నాయన మా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మీరు మాకు అనుగ్రహించండి. అయా మా మార్గమంతటిలో తోడై ఉండండి. ఏ సమస్యలు రాకుండా, ఏ అపాయము, ఏ ప్రమాదము మాలో ఉన్న ఎవ్వరికి జరగకుండా మీ రక్షణలో భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున బిడ్డలు డెలివరీస్ కోసం వెళ్తున్నారు, రిపోర్ట్స్, ఆపరేషన్స్, చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారు తండ్రి. వారికి అనుకూలంగా ప్రతీది కూడా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి రిపోర్ట్ను తండ్రి వారికి అనుకూలంగా మార్చండి. అయా ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఇంటర్వ్యూస్కి ఈరోజు అటెండ్ అవ్వబోతున్నారో వారందరినీ జ్ఞానంతో నింపండి. వారు చదివినవి, ప్రిపేర్ అయినవన్నీ కూడా వారికి గుర్తుండే జ్ఞాపక శక్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా, వ్యర్థమైన మొబైల్స్, వ్యర్థమైన టీవీల ద్వారా తండ్రి మా కాలయాపన చేయకుండా సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా ఈ రోజున గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. వారందరిని బట్టి కూడా బ్రతిమాలుకుంటున్నాం. వారికి మీ రక్షణ కంచె దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా మీరే భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున మాకు అవసరమైన ప్రతి విషయము మీకు తెలిసే ఉన్నది తండ్రి. ఆర్థికంగా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాం. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఆత్మీయతలో కూడా ఈరోజు మాకు వృద్ధిని కలగజేయండి. అయ్యా ఎవ్వరూ కూడా ఈ రోజున ఆకలితో, లేమికరమైన పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం. అయా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి అపాయాల్లో, ఎటువంటి లోక సంబంధమైన కార్యాల్లో చిక్కుబడకుండా జ్ఞానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఈ రోజున మా ప్రవర్తన, మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న కార్యాలన్నీ కూడా
మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి సహాయము దయచేయమని, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున నాయన మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు చెప్పగలిగే కృప దయచేయండి. రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.